అసలు అహంకారమే పెరిగిపోయింది అనుకోండి, పూర్తిగా దాన్ని పాలు పోసి పోషించేశారనుకోండి. మీరు అందుకే కొంతమంది వ్యక్తుల్ని చూడండి, ఎవరి పేరు చెప్పండి ఏకవచన ప్రయోగం వాడా అంటాడంతే. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే తనకన్నా గొప్పవాడు ఎవరూ లేడు, ఎవరి గురించి అయినా తానే చెప్పగలడు. అందరిలోనూ దోషములే చూస్తాడు, ఎవరి యందు ఏ గొప్ప గుణాన్ని చూడలేడు. అది ప్రమాదకరమైన లక్షణం. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారన్న దాంతో సంబంధం ఉండదు, మీరు ఎంత సంస్కరించుకున్నారన్న దాంతో మీ గౌరవం, మీరు ఉన్న చోట శాంతి నిలబడి ఉంటాయి. అది లేనినాడు అటువంటి వ్యక్తిని మీరు ఎక్కడికి తీసుకెళ్లి పెట్టండి, అశాంతే తప్ప శాంతి నిలబడదు. అది రమణ మహర్షిని అడ్డుపెట్టి పరిశీలనం చేసినప్పుడు రమణ తత్వం ఎంత శాంతికారకమో ఆయన పక్కన పెట్టి చూసినప్పుడు ఇవన్నీ అంత అశాంతికారకములు. ఆ పిల్లల్ని పట్టుకొని ధూర్తతనంగా మాట్లాడాడు. రైల్లో ఎక్కిన తర్వాత ఇతనెవరో వాళ్ళకేం తెలుసు, వాళ్ళెవరో ఇతనికేం తెలుసు, నేనింత గొప్పవాడిని నేను అనుకుంటున్నాను, కానీ వాడికి ఎలా తెలుస్తుంది నేను గొప్పవాడినో కాదో? తెలియదు కదా. అలా అనుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అలా అనుకోకూడదు. అలా అనుకుంటే అసలు నువ్వు జీవితంలో ఇవ్వడలేవు. ఇవాళ రాత్రి సన్మానం అయింది, 150 పూలదండలు వేశారు. రేపు పొద్దున నీ కర్మకాలి రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. నువ్వు జనరల్ కంపార్ట్మెంట్లో అవసరమైతే మరుగుదొడ్డి దగ్గర నిలబడాలంతే. నిన్ననే నాకు దండలేశారు, ఏమిటిది అందరూ నా మీద ఇలా పడిపోవడం, నాకు లేచి సీటు ఇవ్వద్దా అంటే అందరూ కలిపి నేను భోగిలోంచి కిందకి దోహేస్తారు. దీపం ఈ ఊళ్ళో నువ్వు ఎక్క రైలని, ఇక అంత గొప్పవాడు అయితే కారు ఎక్కవా, అంతేగాని ఏమి నువ్వు ఎక్కితే సీట్ ఎందుకు ఇస్తాను నీకంటారు. నువ్వు నీకు నేనింతవాణ్ణి అనుకున్నప్పుడు నువ్వు ఇమడలేవు. నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడం నీకు అలవాటైన నాడు మహామహులంతటి వారు అవకాశం, సందర్భము, సమయం కలిసి రానప్పుడు సమయానికి అనుగుణంగా అలా ప్రవర్తించారు. రామచంద్ర ప్రభు అంతటి వాడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు. నేనెంతటి వాణ్ణి? అవసరం అలా వచ్చింది, పూర్వజన్మ కర్మక్షయం ఇలా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కష్టం ఏమిటో, ఇది ఎలా ఉంటుందో, ఇంతమందితో కలిసి నిలబడి వెళ్ళడం ఇదో అనుభూతి. పరమేశ్వరానుగ్రహం ఉత్తప్పుడు కుదురుతుందా? వస్తుంటే తప్పుకోండి అంటారు. ఎంత సంతోషంగా ఉంది ఇవాళ అనుకుని నించున్నాడు అనుకోండి, ప్రశాంతంగా ఉంటాడు. నిన్ను పరిశీలించుకోవడంలో నీకు శాంతి, ఇతరులకు శాంతి. అది నీకు రాకపోగానే ప్రమాదం. కోపం రావడం తప్పు కాదు, కోపం రావాలి. దేనికి రావాలో తెలుసా? వ్యవస్థని చక్కదిద్దడానికి కోపాన్ని నటించాలి. ఒక్కొక్కసారి కోపం వచ్చేసి కాదు, కోపం నటించాలి. కోపం వచ్చేసింది అన్నట్టు ఉండాలి. 1-2 నిమిషాలాగి వస్తే కదా కోపం, వస్తే ఊపేస్తుంది. కోపం వదిలేసినట్టుగా నటించి చక్కగా మాట్లాడి వెళ్ళిపోవాలి. కోపము వ్యవస్థని దిద్దడానికి సాధనం అవ్వాలి తప్ప కోపమునకు తాను వశుడు కాకుండా ఉండాలంటే ఎంతో పరిశీలన ఉండాలి. అది మహానుభావులకు ఉంటుంది. వేషాలు కడితే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆయన రైల్లోకి వెళ్ళాడు, ఆ పిల్లలతోటి దెబ్బలాట పెట్టుకున్నాడు. నా అంతటి వాడిని చెప్తుంటే బుద్ధి లేదా, నీ చెప్పిన పని చెయ్యొద్దా అన్నాడు. ఆ పెట్టేదో తీయమన్నాడు, వాళ్ళు తీయలేదు. వాళ్ళకి కోపం వచ్చింది. వెంటనే అతను కాలి చెప్పు తీసి ఒళ్ళంతా ముద్దర్లు పడేటట్టు కొట్టాడు. అయిపోయిందా అహంకారం? ఇప్పుడు నేను ఫలానా అన్నాడు రా ఎక్కువ అంటాడు. అయిపోయిందా నీ గౌరవం? ఒకవేళ నువ్వు ఎవరో తెలుసు అని వెళ్ళి నించున్నారు. వెళ్ళి నించుంటే రైల్వే స్టేషన్లో ఆ రోజున నేను రైలు ఎక్కినప్పుడు ఏమైందో నీకు తెలిసిందా అని అడిగాడు. ఎంత విచిత్రమైన ప్రశ్న చూడండి. అంటే తనకి అవమానం జరిగిందని ఆయనకి తెలిసిపోయిందేమో. ఏమైంది నాకు తెలీదు అని ఆయన అన్నారు అనుకోండి, ఏమీ తెలియనట్టే ఉంటాడు. తెలిసింది అన్నారు అనుకోండి, సంగతి తెలిసిపోయింది కదా. నీ ముఖం మీద ఉమ్మేసి వెళ్ళబట్టే చెప్పులు ఎట్టి కొట్టారు ఒళ్ళంతా. నేను బుద్ధి లేనివాడిని అన్న విషయం నిరూపింపబడింది అక్కడ. నువ్వే గొప్పవాడివని తెలిసిపోయిందని కదా దాని ఉద్దేశ్యం. ఆయన ఏమీ అనలేదు, అలాగే అన్నారు. అతనే అన్నాడు, నీ ముఖం మీద ఉమ్ము వేసి వెళ్ళాను కదా, ఒళ్ళంతా చెప్పులతో కొట్టారు. నీకు ఇంకా నా మీద ప్రతీకార భావన ఉందా ఉమ్మేశానని? ఎవరు లేరుగా నా చుట్టూ, నా మీద నువ్వు ఉమ్ములేయి అన్నాడు. చుట్టూ ఎవరూ లేరు కాబట్టి. అది మీరు ఒక సందర్భంగా తీసుకోకండి. నేను మీతో మనవి చేసేది అదే. మనుష్యులు అహంకారంతో ఉన్నప్పుడు ఉండేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో, ఎప్పుడూ ఒక్కలా ఉండగలిగినటువంటి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో, రమణుల జీవితంలో ఎన్ని సందర్భాలు, నేను ఎక్కడ చెప్పను, కొన్ని సంవత్సరాలు ప్రసంగం చేయాలి నేను ప్రతిదాన్ని విశ్లేషించడం మొదలు పెడితే. కాబట్టి
ఆయన ఏమీ అనలేదు, ఊరుకున్నారు. ఊరుకుంటే అన్నాడు, మళ్ళీ అంతలో అహంకారం వచ్చింది. పూర్వస్థాయి తనకు ఉండాలి. అందుకని పద విరూపాక్ష గుహలో కూర్చుందాం, నీకు నేను ఇవాళ ఒక కొత్తది యోగ విద్య ఒకటి నేర్పుతాను పద అన్నాడు. ఆయన ఏమీ అనలేదు. ఆయన ముందు నడుస్తున్నాడు, ఈయన వెనకాల నడిచాడు. ఈయన కూర్చున్నారు, ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అన్నాడు, ఇప్పుడు నేను నీకు యోగ విద్య నేర్పుతానన్నాను కాదు, ఊపిరి ఇలా తీ అన్నాడు. ఆయన మామూలుగానే ఇలా చూస్తూ తీసుకుంటున్నారు, ఆయన ఏమీ చేయలేదు. అదే చెప్పాను, అలా ఊపిరి బిగబట్టడం ఊపిరి వదలడం చేయకూడదని. అంటే ఏమిటి, వినేవాళ్ళకి చూసేవాళ్ళకి మళ్ళీ తనొచ్చినా సరే భయపడిపోయి ఆయనే గొప్పవాడు నా గురువు అని రమణులు తనకి వశపడ్డారని తెలుసుకోవాలని. మళ్ళీ ఏదో అల్లరి చేస్తున్నాడు, ఇది ప్రశాంతంగా ఉండనివ్వట్లేదని పళనిస్వామి వాళ్ళు 10 మంది వచ్చారు. వాళ్ళని చూసి అన్నాడు, బుద్ధుందా లేదా, పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, మీరెందుకు బయటికి పోండి అన్నాడు. ఎంత అహంకారం అండి అది! ఎన్ని వింటే పోతుంది, అది పరిశీలనం చేత పోతుంది, కానీ తనని తాను ఉద్ధరించుకోవాలనే ప్రయత్నం చేత పోతుంది తప్ప ఇంత వాణ్ణి అనుకోవడం మొదలు పెడితే దానికి అంతే ఏమైనా ఉంటుందా? ఎవరినైనా అధిక్షేపించి మాట్లాడడమే. అయిపోయింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మర్నాడు పొద్దున్న ఓ చుట్ట ఒకటి తీసి నోట్లో పెట్టుకుని నిప్పట్రా చుట్ట వెలిగించుకోవాలన్నాడు పళనిస్వామిని పిలిచి. ఆయన స్వామి ఏమిటి, చుట్ట ఏమిటి, కాల్చుకోవడం ఏమిటి, అరుణాచలం కొండ మీద ఏమిటది, ఓ చండ్రకర్రకి నిప్పంటించి పట్టుకెళ్ళాడు ఆయన. ఇంత నిప్పట్టుకొచ్చాయేమిటి చుట్ట వెలిగించుకోవడానికి అన్నాడు. మీరు పెద్దవాళ్ళు కదా, పెద్దదే ఉండాలి ఏదైనా, అందుకని పెద్ద నిప్పట్టుకొచ్చానన్నాడు. ఇంకొకరిని పిలిచాడు, నేను మొహం కడుక్కోవాలి, కర్ర పుల్ల పట్టరా అన్నాడు. ఆయన ఓ చెట్టు కొమ్మ నరికి లాక్కొచ్చాడు. కొమ్మట్టుకొచ్చావు ఎందుకన్నాడు. పెద్దవాళ్ళు కదా మీరు, పెద్ద కొమ్మే ఉండాలి, నువ్వు పళ్ళు తోముకోవడానికని కొమ్మ తెచ్చానన్నారు. అంటే మీరు ఒకటి గమనించాలి, ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. మీరు చూడండి, ఇప్పుడు నేను ఇది చెప్తున్నప్పుడు వెంటనే మీరు సంతోషంగా ఓ చిన్న నవ్వు నవ్వుతారు. ఎందుకని అంటే, మంచి భలేవాడు అడిగిన దానికి భలే చెప్పాడురా అని. అంటే మనకి మూడో వ్యక్తిగా స్పందించడం అలవాటు. ఆయన అలాంటి వాడిని ఓ నిర్ణయం, వాడికి భలే దెబ్బ కొట్టారా అని మనదో నిర్ణయం. కాబట్టి మనం ఓ చిన్న నవ్వు, ఏమీ లేకుండా ఉదాసీనంగా కూర్చున్నవాడు ఎవరైనా ఉన్నాడు అనుకోండి, వాడు శ్రోతలలో కొంత పరిణితికి వెళ్ళిపోయిన వాడిని గుర్తు. ఎందుకు వచ్చింది అది? రమణులు చూడు చక్కగా ఎందుకు వచ్చిన అల్లర్లు ఈ అహంకారంతో. ఈయన అండము బాగుంది, వాళ్ళ అండము బాగుంది, ఇద్దరూ పాడవుతున్న వాళ్లేగా. రమణుల చుట్టూ చేరి ఎవరు మాత్రం ఏం నేర్చుకుంటున్నారా ఆయన్ని చూసి అన్న భావన కలిగిందనుకోండి, అప్పుడు ప్రతిస్పందన ఉండదు అన్న భావనతో ఊరుకుంటారంటే పరిశీలనము జరిగిందని గుర్తు. అక్కడ ఒక్క సంఘటనలో అన్ని విషయాలు చూపిస్తారు. సరే కొంతకాలం అయింది, ఇక్కడ నన్ను ఎవరూ లక్ష్య పెట్టట్లేదన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, దిగంబరంగా వచ్చాడు. ఈసారి వచ్చి నేను దేహాభిమానం అంతా పోయింది నాకు, అందుకని నేను గోచీ కూడా పెట్టుకోవట్లేదు అన్నాడు. అంటే ఆయన గోచీ పెట్టుకున్నారు కాబట్టి అంతకన్నా నేను గొప్పవాడిని. మళ్ళీ ఇదో విచిత్రం లోకంలో ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కడు అసలు నేను ఏమీ పట్టించుకోనండి అని చాలా గొప్పగా చెప్పుకుంటుంటాడు. ఏమీ పట్టించుకోకపోతే నువ్వు అది ఎందుకు చెప్పుకోవడం? నేనేమీ పట్టించుకోనన్నది ఎందుకు పట్టుకుంది నేను? అది పట్టుకోకూడదు కదా, నువ్వు నిర్లిప్తంగా ఉండాలి. నేనండి ఏమీ పట్టించుకోనమండి అని ఎంతో గొప్పగా చెప్తాడు దాన్ని తీసుకొచ్చి. లేకపోతే నాకు చాలా కోపం ఉండోయ్ అంటాడు. ఏడు అది అనా ఐశ్వర్యమా? సిగ్గుపడాలి నాకు చాలా కోపం ఉండోయ్ అని చెప్పడానికి. అది చెప్పుకోవడం కూడా ఏమిటి 10 మందిలోకి వచ్చి? అది రకరకాలుగా ఉంటుంది. నేను బట్ట కూడా కట్టుకోవట్లేదు, నాకు ఇప్పుడు దేహాభిమానం పూర్తిగా పోయింది అన్నాడు. పరమ అసభ్యంగా ప్రవర్తించాడు రమణ మహర్షి ఎదుట. ఏమైందో పరమేశ్వర శాసనం ఏమైందో, అతను ఇక అరుణాచల పర్వతం మీదకి ఎక్కలేదు, వెళ్ళిపోయాడు ఆ పోక. పరమేశ్వరుడు ఇచ్చగించలేదని మనం అనుకోవాలి. ఇక వీడికి ఎంత సంఘం ఇచ్చినా వీడు మారడనుకుని ఉంటాడు ఈశ్వరుడు. ఈయన ముందు ఎందుకు ఇది, ఈ అల్లరంతా ఎందుకు అనుకుని ఉంటాడు. దానివల్ల రమణులలో ఏదో ఉద్వేగం వస్తుంది, రమణులకు ఏదో బాధ కలుగుతుందని కాదు. ఇక అతను రావడం మానేశాడు. ఇంకొకడు బయలుదేరాడు, వచ్చి నీకు నేను దత్తాత్రేయ మంత్రాన్ని ఉపదేశం చేయాలనుకుంటున్నానన్నాడు. ఆయన ఏమీ అనలేదు, అలా చూస్తున్నారు. నిన్న రాత్రి నాకు దత్తాత్రేయుల వారు కనబడ్డారు, నీకెళ్ళి మంత్రం చెప్పమన్నారు, అందుకు వచ్చాను, ఉపదేశం చేస్తాను రా అన్నాడు. ఆయన అలా చూస్తున్నారు.
ఏ కష్టంగా ఉంటుంది మంత్రం అనుకుంటున్నావా? చిన్నదే, పెద్ద కష్టమేం కాదు, చెప్తాను, ఆ మంత్రం జపం చేయి అన్నారు. ఆయన అన్నారు, ఇంకా వింటలేదు, రా 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 అంటున్నాడని. ఆయన అన్నారు, మీకు కనపడి ఉపదేశం చెయ్యమన్న దత్తాత్రేయుల వారు నాకు కనపడి ఉపదేశం పుచ్చుకోమంటే పుచ్చుకుంటానన్నారు. అతనికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. అంటే నేను దత్తాత్రేయుల వారు చెప్పకుండా వచ్చాను అనుకుంటున్నావా? చేయించుకుంటావా చేయించుకోవా ఉపదేశం అన్నారు. ఆయన ఏమీ మాట్లాడలేదు. నీకేం కీర్తి ప్రతిష్టలు ఉండవు, నువ్వు ఏవి గౌరవం లేనివాడివి అయిపోతావు అని చెప్పి అతని దగ్గరికి ఎందుకు ఎడతారు? అతనికి ఏం తెలియదు, అతనికి మంత్రోపాసన కూడా లేదని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ప్రచారం చేసేవాడు. సూర్యబింబానికి ఒక అరిచెయ్యి అడ్డు పెడితే దాని యొక్క తేజస్సుని ఆపగలమా? ఆయన అన్నిటినీ దాటిపోయిన మహానుభావుడు. మంత్రోపాసన ఎవరు తీసుకుంటారు? ఆయన స్థాయిని పొందడానికి మంత్రోపాసన ఒక సాధనం. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడికి ఇక మంత్రోపాసన ఏమిటి? కడుపు నిండిన వాడికి అన్నం ఏమిటి? దాహం తీరిన వాడికి మంచినీళ్ళు ఏమిటి? నిద్ర లేచిన వాడికి మళ్ళీ నిద్ర ఏమిటి? అది అవగతం లేకుండా, దాని మీద అవగాహన లేకుండా మేము గొప్పవాళ్ళం అనిపించుకోవాలని తాపత్రయంతో వచ్చి అక్కడికి చేరిన వాళ్ళు అన్నీ విడిచిపెట్టేశామన్న పేరుతో ఎంతమంది ఉన్నారో చూడండి. ఇంతమందిని తట్టుకున్నారు. ఒక 100 మంది తాగి వచ్చారు రోజు. వచ్చి మేము ఎక్కడో దక్షిణ దేశంలో ఉంటాం, అగస్త్య మహర్షి గుహలోకి వస్తుంటారు, అక్కడికి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, అందుకని చెప్పి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను, లే నిన్ను ఎత్తుకుపోతాం ఇక్కడి నుంచి అన్నారు. ఏమిటి ఆయన ఏమీ ప్రతిస్పందన లేదు, అలా చూస్తున్నారు. పళనిస్వామి వాళ్ళు అందరూ చుట్టూ కూర్చుని ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి బుద్ధుందా లేదా అని తిరగబడేసరికి 100 కూడా పలాయనం చిత్తగించారు. ఎంత మందితో ఎన్ని ఇబ్బందులు! మన దృష్టికోణంలో అయితే ఇవన్నీ ఇబ్బందులు. భగవాన్ రమణుల దృష్టికోణం అయితే లోకం యొక్క పోకడ. ఆ స్థాయికి చేరకపోతే అలా ఉంటుంది. మీరు చూడండి, లోకంలో ఒక స్థితి ఉంటుంది. అమ్మ కడుపున పుట్టినటువంటి పిల్లే అమ్మ అన్నం తింటోంది అనుకోండి, అది కొత్తగా ఎవరో బంధువుల ఇంటికి వచ్చింది. అమ్మ దానికి కడుపు నిండా అన్నం పెట్టి కూర్చోపెట్టి టీవీ చూడవే అని ఏదో బొమ్మలు కనపడేటటువంటిది పెట్టి చూడమంది. అమ్మ అన్నం తింటోంది, 4 ముద్దలు తినలేదు. ఇది వచ్చేసి, అమ్మ నువ్వు వచ్చేయి, అమ్మ నువ్వు వచ్చేయి, అమ్మ నువ్వు తొందరగా తినేసి వచ్చేయి, తొందరగా తినేసి వచ్చేయి అని తల్లిని పీకు తినేసి తల్లి తొడక్కి కూర్చుంటుంది. దాని పోరు పడలేక అమ్మ గబగబా తినేసి వెళ్ళిపోతుంది. ఈ పిల్లే అమ్మని అన్నం తినివ్వకుండా చేసింది. చాలా మంది పిల్లలు చూడండి, తల్లులకు బాగా తెలుస్తుంది. తల్లి అన్నం తింటున్నప్పుడే వాళ్ళకి మరుగుదొడ్డి అవసరం వస్తుంది. అమ్మ నించుంటారు అంతే. ఆ తల్లి గవ్వ చేయి కడుక్కుని పాపం వెళ్ళి వాళ్ళ అవసరం తీర్చి మళ్ళీ వస్తుంది. ఏం చేయిస్తుంది? ఏదో మళ్ళీ కొంచెం తిని ఆ కడుపు నిండిపోయింది అనిపించుకుంటారు. కొడుతుందా పిల్లల్ని? అసహించుకుంటుందా? ఏంట్రా ఇంత యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఈ పిల్లలు ఎప్పటికి పెద్దవాళ్ళు అవుతారా? ఏంట్రా అన్నం కూడా తిన్నవారు దిక్కుమాల సంతానం 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 అని ఏడిచానంటుందా? పరిపక్వత వచ్చిందనుకోండి, వాడే అమ్మ దా అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి, మా అమ్మ చిన్నప్పుడు పప్పు అన్నం బాగా మెత్తగా నలిపి చారు పోసి నెయ్యేసి మా అమ్మ నోట్లో పెడితే ఎంత బాగుండేదో. ఇప్పుడు మా అమ్మ పెద్దదైపోయింది, అంత గట్టిగా నలుపుకుని కలుపుకోలేదు. అమ్మ నేను కలిపి పెడతానుండని వేడి అన్నంలో పప్పు వేసి నెయ్యేసి మెత్తగా కలిపి చారు పోసి, అమ్మ మెత్తగా ఉంది, నీకు ఇలా ఇష్టం కదా, అమ్మ నువ్వు తిను అని అమ్మ చేతికి సరిగ్గా పట్టుకోదేమో, నీకు చెయ్యి వణుకుతుంది, ఇదిగో ఈ చెంచాతో తిను అని చెంచా కూడా వేసి, అమ్మ చెంచాతో ఇలా ఇలా అంటూ కింద పడేసుకుంటా, అమ్మ నేను పెడతానుండు అని చెంచాతో తీసి అమ్మ నోట్లో పెడతాడు. ఒకనాడు అమ్మ అన్నం తింటుంటే మరుగుదొడ్డికి అవసరం వస్తోందని అమ్మని తినకుండా చేసిన పిల్లాడే పరిపక్వత వస్తే కలుపుకోలేని అమ్మకి చారు బువ్వ కలిపి నోట్లో పెట్టాడు. ఇది తల్లికి తెలుసు. తల్లిది పరిణతి, తల్లిది ప్రేమ. ఆ ప్రేమ చేత క్షమిస్తుంది తప్ప మనమందరం అంటాం నా కూతురి మీద నాకు ప్రేమ, అందుకని ఏమే సమయానికి అంటారు మీరు దాన్ని అన్నం తిన్నవరా ఏమి అంటే నా కూతురి మీద నాకు ప్రేమ. నాన్నగారండి దాన్ని ఏమనకండి పర్వాలేదు నేను మళ్ళీ తింటాను కదా అంటుంది. కానీ నేను ఎక్కువ దెబ్బలాడాను అనుకోండి, నా మనవన్నో మనవరాలనో నా కూతురు తట్టుకోలేదు. అంటే నాకు మనవలు ఉన్నారనుకుంటున్నారేమో. లోకం పోకడ చూసి నేను నా తాతగా నా స్థానాన్ని నేను ఊహ చేస్తుంటాను. నేను తొందరపడకూడదు సుమా, ఇలా ఉంటుంది తల్లి స్థానం అని. కాబట్టి తల్లి ప్రేమ ఉంది కాబట్టి కదా వాడు పరిపక్వత పొందాడు. తల్లికి ఆ ప్రేమ లేదనుకోండి,
అన్నం తినే వేళటికే పిలుస్తావురా అని చెప్పి రోజూ కొట్టేసింది అనుకోండి వాడిని, వాడు ఏమైపోయి ఉండేవాడు? వాడు జ్ఞాని లక్షణం పరిపక్వత లేని పిల్లల వంక చూసినటువంటి కన్న తల్లిని చూసినట్టు చూస్తారు తప్ప కష్టాన్ని భరించిన వాళ్ళలా వాళ్ళు చూడరు. వీడు ఇలా ప్రవర్తించాడు, నేను ఎలాగో అలా భరించానని వాళ్ళు అనుకోరు. పరిపక్వత పొందలేదు, ఆ స్థాయి రాలేదు. పరమేశ్వరుడు అనుగ్రహించాలి. ఇటువంటి వ్యగ్రతలకి ద్వంద్వములకు లోను కాకుండుగాక, ప్రశాంతముగా ఉండుగాక అని నేను ఇందాక చెప్పానే. సినిమా చూస్తూ మనం పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్ళాము అలా చూస్తూ ఉంటారు వాళ్ళు. అది అలా ప్రతిస్పందన లేకుండా పరిపూర్ణ ప్రేమతో అపరాధాలని మన్నించేస్తారు. కాబట్టే మళ్ళీ ఎప్పుడూ ఎక్కడా దాని గురించి చెప్పరు. ఏ తల్లి అయినా పెరిగిన ఏ పిల్లల గురించి అయినా, వీడి చిన్నప్పుడు ఇలా నన్ను ఇబ్బంది పెట్టేవాడిని కానీ, లేకపోతే చిన్నప్పుడు వీడికి జ్వరం వస్తే నేను అన్నం మానేశానని కానీ ఏ తల్లి అయినా చెప్తుందా? చెప్పదు. అదేమిటి ఆ చేయడం నా కర్తవ్యం, నా అదృష్టం తల్లిగా అంటుంది తప్ప అది తన గొప్ప అనుకోదు. ఒక జ్ఞాని యొక్క స్థితి అంతే, అలాగే ఉంటుంది. ఈ మిడిమిడి పోకడంతా ఎక్కడుంటుందంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుంది. నేనేదో ఉద్ధరించేశాను, నేనేదో గొప్పవాడిని, వాడు నా చేత ఉద్ధరింపబడ్డాడు, వాడు నా మాట వినద్దా, వీడు నా మాట వినకుండా పోయాడు, వాడి మీదేదో కక్ష, వీడి మీదేదో ప్రేమ, ఇవన్నీ ఇంకా పరిపక్వత రానంతసేపే తప్ప అది వచ్చిన తరువాత లోకమంతటి పట్ల దయయే తప్ప ఇంకొక భావన ఉండదు. ఒకరితో సంగం ఉండదు, ఒకరితో ప్రీతి ఉండదు, ఒకరి పట్ల అప్రీతి ఉండదు. వీళ్ళు మా అమ్మ అందుకని ఏదో ప్రేమ, వీళ్ళు మా అమ్మ కాదు అందుకని వాళ్ళ మీద తక్కువ భావన, అలా ఏం ఉండవు. అన్నీ ఈశ్వరుడే. అందుకే స్వయంగా అలగమ్మ గారే వచ్చారు. ఒకసారి తిరుపతి వెళ్ళి అలగమ్మ గారు వచ్చారు. పాపం ఆవిడ ప్రారంధ కర్మ కష్టాలన్నీ అలగమ్మ గారికే వచ్చాయి. ఆ పెద్ద కొడుకు నాగస్వామి శరీరం వదిలిపెట్టేశాడు. ఆ చిన్నవాడు పాపం, ఆ పిల్లవాడు ఆ మూడో సంతానం, రెండోవాడు వెంకటరామన్ రమణ మహర్షి, మూడో పిల్లవాడు ఆ నాగసుందరం. ఆయన ఏదో ఒక దేవాలయంలో గుమాస్తాగా చేరి ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నారు. ఆ పిల్లవాడు కష్టపడి ఆ ఇంటినంతటినీ పోషిస్తుండేవాడు. ఏదో ఆవిడ తిరుపతి క్షేత్రానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని దగ్గర కదా అని అరుణాచలం వెళ్ళి ఈ పిల్లవాడిని చూసింది. చూసి ఎంతో ఏడిచింది. మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఎంత ఏడ్చిందో 2 రోజులు కొడుకుని వచ్చి. మన చిత్రం ఏమిటో తెలుసా? పినతండ్రి కూడా గుర్తుపట్టలేదు, కానీ పెద్ద పెద్ద గోళ్లు పెరిగిపోయి ధూళిధూసరమైన శరీరంతో గోచి పెట్టుకుని ఒక బండ మీద వెల్లకిలా పడుకుని ఉన్నారు. అలగమ్మ గారు వెళ్ళేటప్పటికి రమణ మహర్షి చూడగానే గుర్తుపట్టింది అలగమ్మ గారు. ఎంత ఏడ్చిందో, అంత తల కొట్టుకుంటున్నా ఏడుస్తున్న స్వామి మాత్రం పరమ ఉదాసీనంగా అలాగే ఉన్నారు. ఏ ప్రకంపనలు లేవు ఆయనలో, ఏ భావస్పందనలు లేవు. చుట్టూ ఉన్న వాళ్ళు అయ్యో అమ్మ అంటోందంత ఏడుస్తోంది, కనీసం జవాబు చెప్పద్దా అన్నారు. ఆయన నోటుతో మాట్లాడితే కదూ, ఓ కాగితం ఇమ్మని దాని మీద వ్రాశారు. కర్త ఎవరి ప్రారబ్ధానుసారం వారిని ఆడిస్తూ ఉంటాడు. మనం కావాలనుకున్నవి జరగాలని లేదు, జరగాలనుకున్న వాటిని మనం ఆపలేము. కాబట్టి ఏది ఎలా జరుగుతుందో దానిని అంగీకరించడమే సర్వ విధములా శ్రేయస్కరము. అదే మొట్టమొదటి ఉపదేశం. ఆయన జీవితంలో వ్రాతపూర్వకంగా కాని నోటితో కాని చేసిన మొట్టమొదటి ఉపదేశం అదే. కాగితం మీద వ్రాసి అలగమ్మ గారికి ఇచ్చారు. ఇక ఈ పిల్లవాడు రాడు, ఈ పిల్లవాడి యొక్క స్థాయి వేరని ఆమె స్థాయిలో ఆవిడ ఏమనుకుంటారు ఒక తల్లిగా? ఏమిటో కొడుకుని ఇంత కష్టపడ్డాను, పెంచాను, పెద్ద చేశాను, ఇలా అయిపోయాడు అనుకుని పాపం ఆవిడ వెళ్ళిపోయారు. ఆ తరువాతి కాలంలో మళ్ళీ ఆవిడికి ఇంకా జీవితం మీద విరక్తి వచ్చింది. విరక్తి రావడానికి కారణం కూడా భగవంతుడు అందుకే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ముందే ఇచ్చేస్తాడులా ఉంది. ఆవిడికి దక్షిణామూర్తి స్తోత్రం, వేదాంత స్తోత్రాలంటే ఇష్టం ఉండడం, ఎప్పుడూ వాటిని మననం చేయడం, ఆవిడికి కొన్ని వేల వేదాంత సంబంధమైన పాటలు నోటికొచ్చుట అలగమ్మ గారికి. అవన్నీ పాడుకుంటూ గడిపేవారు. ఆవిడ ప్రారంధం ఏమిటంటే ఆఖరికి ఆ మూడో కొడుకు నాగసుందరంకి పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేస్తే పెద్దవాడు అసలు సంతానం లేకుండానే ఆయన శరీరం వదిలేశాడు నవయవ్వనంలో ఉండగా. ఇక మూడోవాడు పెళ్లి చేశారు, ఓ కొడుకు పుట్టాడు, భార్య చనిపోయింది. చనిపోతే పాపం ఆ చిన్న పిల్లవాడిని ఈయనేం పెంచగలడు?
తీసుకెళ్ళి మళ్ళీ పినతండ్రి గారి భార్య జానకి అమ్మాள் నెల్లియప్ప అయ్యర్ గారి భార్య జానకి అమ్మాள் గారికి ఇచ్చారు. ఆవిడ అప్పటికి వృద్ధురాలు అయిపోయింది. ఆవిడ ఏం పెంచగలదు పిల్లని? మళ్ళీ ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి ఆ పిల్లవాడి మేనత్త అలవేలుమంగ ఆఖరి పిల్ల ఆ పిల్లకి ఇచ్చారు. ఆ పిల్ల ఏదో సాకుతోంది. ఎక్కడ చూసినా అప్పులు, తగిన ఉద్యోగమా లేదు, భార్య చచ్చిపోయింది, కొడుకునా ఎవరో పెంచుతున్నారు. అసలు ఎందుకు ఇంకా బతకాలనిపించింది ఆయనకి. ఈలోగా అళగమ్మ గారు మెల్లిగా కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇది ఒక విచిత్రమైన సంఘటన. భగవాన్ రమణుల జీవిత చరిత్ర మొత్తం మీద చాలా కాలం నాకు అనుమానం ఉండిపోయిన సందర్భం ఇదొక్కటే. ఆ తర్వాత నాకు పరమేశ్వరానుగ్రహం వల్ల యథార్థంగా చెప్పాలంటే రమణ మహర్షి ఒక వ్యక్తి రూపంలో అనుమానాన్ని తీర్చారు. అప్పటి వరకు నాకు ఇది ఎందుకు అలా జరిగింది అని అర్థమయ్యేది కాదు. అళగమ్మ గారు కొడుకు దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి అరుణాచలం వెళ్ళిపోయి అరుణాచలంలోనే ఒకరి ఇంట్లో ఉండేవారు. ఆవిడికి విరూపాక్ష గుహలోనే ఉండాలి కొడుకుతో అని కోరిక. కూతురు అలమేలుమంగ అడిగిందమ్మా మా ఇంటికి వచ్చేసేయమ్మా మాతో ఉండమని. అయినా కూడా కొండ మీదకి వెళ్ళిపోయి సరే పెద్ద ఆవిడ ఉన్నంత కాలం ఉండదు, ఇంకా ఆవిడ కిందెందుకని ఆవిడ్ని కూడా విరూపాక్ష గుహకి తీసుకొచ్చేశారు. అది చిన్న గుహ, బయటకు చిన్న గదిలా ఉంటుంది, లోపల గుహ ఉంటుంది. అక్కడే ఈవిడ ఉండేవారు. అక్కడ ఈవిడిది ఆచారం సంప్రదాయం, తడి పొడి మడి మైల ఆచారము ఈవిడిది. ఆయనేమో అగ్నిహోత్రం, మహాజ్ఞాని, ఆయన అన్నిటికీ అతీతుడు. ఆయన దగ్గరికి వచ్చి ఒకప్పుడు ఒక వ్యక్తి ఏడిచాడు, నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నేను చేసిన పాపాలేనని. ఆఖరికి విని 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 ఎప్పుడూ మాట్లాడని భగవాన్ రమణులు అన్నారు, అన్ని పాపాలున్నాయా నిన్ను బాధపెట్టడానికి అన్నారు. చాలా పాపం చేసేసానన్నాడు. నాకు ఇచ్చేస్తావా పుచ్చేసుకుంటానో అప్పుడు నీకు శాంతమా అన్నారు. ఇచ్చేస్తాను పుచ్చేసుకుంటారా అన్నాడు. ఇచ్చేసేయి అన్నాడు. అయితే నీళ్లు పోసి ధార పోసి నేను పుచ్చేసుకుంటాను ఆ పాపాలన్నారు. ఆయన చేతులు చాపారు, అతను నీళ్లతో ధార పోసేశాడు. నా పాపాలన్నీ నీకు ఇచ్చేస్తున్నాను. ఆయన పుచ్చేసుకున్నారు. పుచ్చేసుకుంటే ఏమైనా అయిపోయిందా? ఇప్పుడు ఆయన్ని పాపాలు బాధిస్తాయని మీరు అనుకుంటున్నారా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక కొవ్వొత్తి వెలుగుతోందనుకోండి, దాని మీద నేను నీటి బొట్టు వేశాననుకోండి, కొవ్వొత్తి నిధనం అయిపోతుంది. పొయ్యి వెలుగుతోందనుకోండి, నేను చారెడు నీళ్లు తీసి ఇలా అన్నాను అనుకోండి, మంట నిధనం అవుతుంది. ఒక ఇల్లు కాలిపోతోందనుకోండి, పోనీ అమంగళకరమైన మాట ఎందుకు, అరణ్యంలో దావానలం వ్యాప్తి చెందిందనుకోండి, పెద్ద మంట, అరణ్యం కాలిపోతోంది అనుకోండి, నేను వెళ్ళి చారెడు నీళ్లు తీసి చల్లాను అనుకోండి, మంట ఏమైనా నిధనం అవుతుందా? ఈ నీళ్లు కాలిపోతాయి. నీరు నిప్పు నార్పాలి, కానీ అంత మంటలో చారెడు నీళ్లు పడితే మరిగి ఆవిరైపోతాయి, కాలిపోతాయి అవి. ఆర్పవలసిన నీరు కాలిపోయింది మంటలో. ఎందుకని? మంట పెద్దది, నీరు తక్కువ. రగిలిపోతున్న జ్ఞానాగ్ని పరమేశ్వర స్వరూపం అది. అది పాపాలు పుచ్చుకుంటే మాత్రం దాన్ని ఏమైనా చేస్తాయా? దగ్ధమైపోతాయి అంతే. ఇంకొకరికి శాంతినివ్వడానికి పాపాలు పుచ్చేసుకున్నారంతే మహానుభావులు. అంతటి ద్వంద్వాతీత స్థితి.